ప్రేక్షకులందరికీ ప్రార్థన అనే సిరీస్కి స్వాగతం. ఈరోజు చివరి ఎపిసోడ్ ప్రార్థన యొక్క ప్రయోజనాలు, ఉపవాస ప్రార్థన యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. చాలామందికి ఉపవాస ప్రార్థన అంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ అదే ఉపవాస ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మనతో పాటు మా వారు ప్రశాంత్ గారు ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్తూ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వెల్కమ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మరి ఉపవాస ప్రార్థన యొక్క ప్రయోజనాలు ఏమున్నాయి? మరి భోజనం చేయడం కానీ, మనం వాటర్ తీసుకోవడం కానీ ఇలాంటివి మనము చెయ్యవచ్చా? ముందుగా ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడాలి అంటే చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మనం గత కార్యక్రమాల్లో కూడా నేర్చుకున్నాం. మోకాళ్ళు వంగి ప్రార్థించటము, విజ్ఞాపన ప్రార్థన చేయటము, పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయటము, సంఘ ప్రార్థన చేయటము, వ్యక్తిగత ప్రార్థన చేయటము, ఏకాంత ప్రార్థన చేయటము, రకరకాలుగా మనం నేర్చుకున్నట్లుగానే ఈరోజు ప్రార్థనలో ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసము, దేవుడికి దగ్గరగా రావటమే ఉపవాసం. చాలామంది ఏం చేస్తారంటే నేను ఫాస్టింగ్ ఉన్నానని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బైబిల్ రీడింగ్ ఉండదు, వాక్యంలో ఎదగడం అనేది ఉండదు, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాలని ఆలోచన ఉండదు, దేవుని మందిరాన్ని ప్రక్కన పెడతారు. ఇంకా రకరకాలుగా లోక సంబంధంగా జీవిస్తూనే వారు ఉపవాసం ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక రకంగా మనం ఆలోచిస్తే ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా రావటమే ఉపవాసం. ఆ ఉపవాసం ఉన్నటువంటి రోజున మనం ఏంటంటే ఎంత దేవుడితో దగ్గరగా రాగలిగితే, ఎంతగా మనం దేవుడికి దగ్గరగా ఉంటే మన ప్రార్థన శక్తి, మన ఆధ్యాత్మిక జీవితము, మన వ్యక్తిగత జీవితము, మన యొక్క శక్తి కూడా అంత బలంగా ఉంటుందనేది మనం గ్రహించగలగాలి. ముందు అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని బైబిల్ చదవడంలో, వాక్యం చదవడంలో మనం స్పెండ్ చేయాలి. అలాగనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం మునిగి తేలుతూ ఉండాలి. అలాగనే మన యొక్క పర్సనల్ పనులన్నీ కూడా, ఆ పర్సనల్ పనులన్నీ ప్రక్కన పెట్టేసి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా మన శ్రద్ధ అంతా కూడా దేవుడి వైపు, ఆధ్యాత్మికత వైపు, ప్రార్థన వైపు, వాక్యం వైపు మనం ఉంచి ఆ రకంగా మనం కేంద్రీకరించినట్లయితే ఆ ఉపవాస ప్రార్థనకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది, ఒక విలువ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. రెండవది, ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మీరు నీళ్లు త్రాగొచ్చా, భోజనం చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎవరికి వ్యక్తిగతమైనటువంటి విషయం వారు. యేసుప్రభు వారిని చూసుకుంటే 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా మనకు భోజనం చేసినట్లు కానీ ఇంకా వేరే ఏవైనా తీసుకున్నట్లు కానీ మనకు కనిపించట్లేదు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి సాధారణంగా 40 రోజులు ఫర్ లాస్ట్ 40 days ఫాస్టింగ్ అనేది అది జరగని పని. ఒకవేళ అలా జరిగితే కనుక ప్రాణం అపాయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక లిమిటెడ్ టైం పీరియడ్, అంటే ఎవరికి, ఇది నా పర్సనల్గా చెప్తున్నాను నేను, ఎవరికి తోచిన శక్తిని బట్టి వారు, ఒకరు 8 hours ఉండొచ్చు, ఒకరు 12 hours ఉండొచ్చు, ఒకరు 24 hours ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ దేర్ ఇంటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళ శరీర బలమును బట్టి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, డాక్టర్లు వారికి ఇచ్చే సలహాను బట్టి వారు ఏ రకంగా ఉంటున్నారు. కొంతమంది వారికి నచ్చితే ఒక పూట ఉపవాసం ఉండొచ్చు, కొంతమంది నచ్చితే 2 పూటల ఉపవాసం ఉండొచ్చు, కొంతమంది ఇంకా బలం ఎక్కువ ఉంది, మాకు శక్తి ఉంది, మేము ఉండగలుగుతాం అనుకుంటే 3 పూటలకు కూడా ఉపవాసం ఉండవచ్చు. కానీ ప్రాముఖ్యమైనది, నువ్వు ఎంతసేపు ఉపవాసం ఉన్నా ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడికి ఇంకా నువ్వు దగ్గరికి రాగలగాలి. నీ వ్యక్తిగత పర్సనల్ పనులన్నీ కూడా ప్రక్కన పెట్టాలి. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. ఆయన ముఖదర్శనము చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనది. అంతేగాని నేను ఫాస్టింగ్ ఉన్నానని బయట నువ్వు పబ్లిసిటీ చేసేసి నువ్వు బయట నీ పనులు చేసుకుంటూ ఏదో ఫాస్టింగ్ నామకార్థంగా ఉండి నువ్వు మళ్ళీ ఫాస్టింగ్ని ముగిస్తే అది కొంచెం అపాయమైనటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత, ప్రభువా ఈ ప్రార్థన ముగించుకోవడానికి నాకు నీకు శక్తినిచ్చావు, నీ కృపనిచ్చావు, నీకు కృతజ్ఞతలు ప్రభువా అని మనం ఆయనకి మళ్ళీ థ్యాంక్స్ కూడా మనం చెప్పగలగాలి ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత. చాలా చక్కగా వివరించారండి. మరి యూదులను రక్షించుటకు ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? అవునండి, ఇక్కడ మనం ఇంతకుముందు గమనించినప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే మనము దేవుడికి దగ్గరగా రావాలి. అవును. మరి ఇక్కడ ఎస్తేరు విషయంలో చూసుకున్నప్పుడు మొర్దెకై ఆమె దగ్గరకు వచ్చి అంటాడు, అమ్మా ఈ కారణాన్ని బట్టే నీవు ఇక్కడికి వచ్చావన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ ప్రజలు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో కనుక నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు మౌనంగా ఉండటాన్ని బట్టి నీకు ఇది ఎవరు ఏ విధంగానైనా ఎక్కడి నుంచైనా సహాయం వస్తుందేమో, కానీ నీ పరిస్థితి ఏంటి? నువ్వు లెక్క ఎలా చెప్తావు దేవుడి దగ్గర? ఒక అవకాశం నీకు ఇచ్చాడు ఆయన, ఈ సమయాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే రాజుగారితో మాట్లాడడానికి,
లేదా ప్రజల్ని సంరక్షించే విధంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి, ఈ సమయాన్ని బట్టి ఈ చక్కటి డెసిషన్ తీసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావమ్మా. ఈ టైంలో నువ్వు మౌనంగా ఉండడం మంచిది కాదు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే వేరే ఎవరైనా వస్తారు ఇక్కడికి. ఏ విధంగానైనా దేవుడు యూదులను రక్షించుకుంటాడేమో, కానీ యూ విల్ బి అండర్ జడ్జిమెంట్ అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, లేదు మీరు వెళ్ళి మన ప్రజలకు చెప్పండి, నేను ఫాస్టింగ్ ఉంటాను, మీరు ఫాస్టింగ్ ఉండండి, నేను ప్రార్థనలో టైం స్పెండ్ చేస్తాను, ఉపవాస ప్రార్థన ఉంటాను నేను అని ఉపవాస ప్రార్థనలో సమయాన్ని కేటాయించి ఆమె ఉపవాసం ఉన్న తర్వాత దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకొని దేవుడితో మాట్లాడి తన కష్టానంతా తన బాధనంతా చెప్పుకొని తిరిగి అక్కడ నుంచి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడి రాజుగారి దగ్గర తన బాధనంతా కూడా చెప్పుకొని ఆ రీతిగా యూదులను రక్షించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి యూదులను రక్షించేదానికై ఆమె రాణి స్థానంలో ఉండి సొంత నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆమె అనుకుంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి రాజుగారు, నేనేమైనా మిమ్మల్ని అడిగానా నాకు పెళ్లి చేసుకోమని? కాదు కదా, మరి మీరు ఎందుకు నన్ను ఇట్లాగా నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? మీరు నచ్చితే, మీరు ఎన్నుకుంటే, మీరు కోరుకుంటే నేను ఇక్కడికి వచ్చాను, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఎస్తేరు సొంత నిర్ణయాన్ని తీసుకొని ఒక లోక మనిషిలాగా ఆమె మాట్లాడలేదు. కానీ తనకెంత అధికారం ఉన్నా, తనకెంత బాధ్యత ఉన్నా, తనకెంత పవర్ ఉన్నా ఆమె ఏం చేసిందంటే దేవుడి శక్తిని, దేవుడి సహాయాన్ని పొందుకొని ఆ సహాయమును బట్టి, ఆ శక్తిని బట్టే ఆమె రాజు దగ్గరికి వెళ్ళి యూదులను రక్షించుకునేదానికి ప్రార్థనాపూర్వకముగా వినయముగా రాజు దగ్గరికి వెళ్ళి ఆ సమాధానాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా వివరించారండి. మరి ఉపవాస ప్రార్థన గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకోపోయే ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇక్కడ తప్పకుండా చూస్తూనే ఉండండి ప్రేక్షకులారా. ఉపవాస ప్రార్థన గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళా తిరిగి కలుద్దాం. ప్రార్థన అనే సిరీస్కి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. మరి చాలా చక్కగా మాకు ఉపవాస ప్రార్థన గురించి మీరు వివరిస్తున్నారు. మరి ఇందులో చూసుకున్నట్లయితే దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి గల కారణం ఏందంటారు? ముఖ్యంగా మనము దానియేలు గ్రంథంలో చూసినప్పుడు మరి 10వ అధ్యాయం 12వ వచనములో పర్షియా యువరాజు తన ప్రార్థనలను 21 రోజులు వాయిదా వేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. అంటే దానియేలు గారు 21 రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రార్థన ధూపము వలె పైకి వెళ్ళిపోయింది, కానీ తిరిగి సమాధానము రాకుండా, అంటే పైనుంచి సమాధానము రాకుండా కొంచెము సమయం పట్టింది, టైం పట్టింది. ఆకాశ మండలములో ఉండే దురాత్మ సమూహములు ఆ ప్రార్థనకు తిరిగి సమాధానము రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. దానియేలు గారు ఒక మంచి కంకణముతో ఉన్నారు. ఎలాగైనా ప్రభు దగ్గర ప్రార్థనకు సమాధానం పొందుకోవాల్సిందే, ప్రార్థనకు సమాధానము దొరకకుండా ఉండదు, ఖచ్చితంగా మనం ప్రభు దగ్గర నుంచి సమాధానం పొందుకుంటాము, ప్రభు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు అనే నిరీక్షణతో 21 రోజులు అట్లాగా కంటిన్యూస్గా, అంటే దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేంత వరకు ఆయన ప్రార్థన చేస్తూనే వస్తూ ఉన్నాడు. ఈ మధ్య మనము మరి లోకంలో ఒక నానుడి కూడా ఉన్నది, చరిత్ర కూడా చెప్తుంది, ఏదైనా ఒకటి 21 రోజు వరకు మనం అట్లాగా చేసుకుంటూ పోతే 21 రోజు తర్వాత అది సాధారణంగా మన యొక్క డైలీ లైఫ్లో ఒక హ్యాబిట్గా మారిపోతుంది అంటుంటారు. 21 రోజుల తర్వాత అది మనకు సాధారణంగా అలవాటు అయిపోతుంది అంటుంటారు. ఒక వ్యక్తి ఏదైనా వ్యసనంలో ఉన్నప్పుడు 21 రోజులు కంటిన్యూగా అది ఆ వ్యసనానికి దూరంగా ఉంటే ఆ తర్వాత నుంచి ఆ వ్యసనముకి ఇంకా పూర్తిగా దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతూ ఉంటారు. ఇక్కడ దానియేలు గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే 21 రోజుల ఉపవాస ప్రార్థన మనకి కనిపిస్తుంది. ఆయన దానియేలు గారు 21 రోజుల ప్రార్థన చేయడానికి గల కారణము మరి పర్షియా రాజు గారు ప్రార్థనలను వాయిదా వేయటం. యువరాజు నుండి ఆశీర్వాదాలు వచ్చేటప్పుడు దానియేలు దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అతని ప్రార్థనలు వాయిదా వేయబడుతున్నాయి. ఎందుకు అలాగంటే ఆకాశ మండలంలో ఉండే దురాత్మ సమూహంలో వాటిని అడ్డుపడుతున్నాయి, ప్రార్థనకు సమాధానం రానివ్వకుండా చేస్తుంది. అందుకని ఆ సమాధానం పొందుకునేంత వరకు కూడా ఆయన ప్రార్థనలో గోజాడుతూనే ఉన్నాడు, ప్రార్థనను విడిచిపెట్టలేదు ఆయన. చాలా చక్కగా చెప్తారండి. మరి వేటి నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేయాలంటారు? చాలా చక్కటి మాట అడిగారండి. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ విషయాలు మనం కోరుకోవాలి, ఎలాంటి ప్రార్థనలు మనము దేవుడి దగ్గర అడగాలి? ఎందుకంటే అన్ని ప్రార్థనల కంటే చాలా బలమైనటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఎందుకంటే మరి నినివే పట్టణస్థుల విషయంలో మనం చూసినప్పుడు వారు
తమ యొక్క చెడు నడతలు మానుకొని దేవుడి దగ్గర సన్నిధిలోనికి వచ్చేసి గోనెపట్ట కట్టుకొని వారి పాపాలు విడిచిపెట్టి ప్రార్థన చేయడము, పాపాలు ఒప్పుకోవటం మనం చూస్తుంటాం. వాళ్ళు అడిగిందల్లో ఒకటే, ప్రభువా మమ్మల్ని కాపాడండి, ప్రభువా మమ్మల్ని రక్షించండి, మేము మా పాపాలు విడిచిపెడుతున్నామని అడుగుతున్నారు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళవి, ఎవరి పర్సనల్ కోరికలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఏ కోరికను బట్టైనా మనం ప్రార్థన చేయొచ్చు. ఒకటి, ఆ కోరిక దేవుని చిత్తమైందా కాదా అనేది మనం ఆలోచించాలి. ఆ కోరిక మనం అడగటాన్ని బట్టి అది దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఆ రకంగా దైవ నిర్ణయం ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. ప్రార్థనలో ఏవైనా మనం అడగవచ్చు, మనకు ఆశీర్వాదకరంగా ఉండేది. అలాగనే ఆ అడిగేది మనం పొందుకున్నప్పుడు అది మనకు సంతోషాన్ని ఇస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి పర్సనల్, కొంతమంది అయితే గర్భఫలం కావాలని ప్రార్థిస్తారు. కాబట్టి వారు గర్భఫలం పొందుకోవడానికి 21 days ఫాస్టింగ్ ప్రేయర్, లేదా రెగ్యులర్గా వాళ్ళు వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ప్రేయర్, మంత్లీ వన్స్ ఫాస్టింగ్ ప్రేయర్, వారు ఉపవాస ప్రార్థన చేసే ప్రతి సమయంలో కూడా ప్రభువా మేము గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. కొంతమంది ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తారు. ఉద్యోగం దొరికేంత వరకు, అంటే ఫ్రీక్వెంట్ లెవెల్లో, అంటే వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ, మంత్లీ ట్వైస్ కానీ, ఎవరి అనుకూలతను బట్టి వారు ఫాస్టింగ్లో ఉండి ప్రభు మాకు ఒక మంచి ఉద్యోగం కావాలి ప్రభు, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు. ఇంకెవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండి అనారోగ్యం పాలైపోతే ఆ అనారోగ్యంలో నుంచి దేవుడు వారికి మంచి స్వస్థత ఇచ్చేటట్లుగా మనం చూస్తాం. కొన్ని భయంకరమైనటువంటి రోగాలు, మరణకరమైనటువంటి రోగాలు కూడా ప్రార్థన చేసినప్పుడు కొంతకాలం దేవుడు వారికి ఆయుష్నివ్వడం కూడా మనం చూస్తుంటాం. కాబట్టి ఆ యొక్క ఆరోగ్యము పొందుకునేటట్లుగా, అనారోగ్య సమస్యల నుంచి వారు విడుదల పొందుకునేటట్లుగా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి కోరికలు కూడా కోరుకోవచ్చు. లేదా పిల్లల కోసమని, కుటుంబం కోసమని, ఆర్థిక సమస్యల కోసమని, ఇల్లు లేకపోతే ఇల్లు కోసమని, తర్వాత పిల్లల చదువు కోసమని, మన పర్సనల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం అడగవచ్చు. అలాగ మనం అడిగినప్పుడు ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. చాలా చక్కగా వివరించారండి. మరి ఉపవాస ప్రార్థన ఎంతకాలం ఉండాలి అన్న ఏదైనా టైం లిమిట్ లాగా ఏమైనా ఉందా? ఉపవాస ప్రార్థన ఇంతకుముందు నేను చెప్పాను, యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తిగతమైనటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు మరి ఒక టైం పీరియడ్, మీరు ఎంతవరకు ఉండగలుగుతారో, మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుంది. ఆ మధ్య మేము వార్తల్లో కూడా చూడడం జరిగింది, ఎవరో చెప్పారని ఒక చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఒక 2-3 రోజులు అలాగా ఫాస్టింగ్ ఉండడం ద్వారా నీరసం అయిపోయారు. నీరసాన్ని బట్టి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కొంతకాలం వరకు కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉందని వినడం జరిగింది. కాబట్టి ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీ యొక్క ఆరోగ్య సమస్యల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి, మీ శరీర సమస్యల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మీరు ఎంతసేపు అయితే ఫాస్టింగ్ ఉండగలుగుతారు, ఎన్ని అవర్స్ మీరు ఫాస్టింగ్ ఉండగలుగుతారు, లేదా రోజుకి ఒక 3 పూటలు తినే వ్యక్తి, 4 పూటలు తినే వ్యక్తి ఎన్ని పూటలు కడుపు మార్చుకోగలుగుతాడు అనేది కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఇంకా 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 దేవుడికి దగ్గరగా తీసుకొని వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఉపవాసము చేసేటప్పుడు నువ్వు ఎన్ని పూటలు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు, ముందుగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అది నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉన్నది. ఒకవేళ ఒక దేవుని పరిచారకునిగా నేను ఒక మాట మీరు 2 రోజులు ఉండండి అన్నప్పుడు అది వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఓ దేవుని సేవకునిగా మీరు ఒక రోజు ఉండండి, 4 పూటలు మీరు భోజనం మానేయండి అంటే అది వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు డాక్టర్ గారిని సంప్రదించి, అయ్యా మరి మేము ఇలాగ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నాము, నేను మందులు వేసుకుంటున్నాను కదా, నేను ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలి, బికాస్ అది దేవుడికి నాకు మంచి రిలేషన్షిప్ని బాండ్ చేస్తుంది, మరి ఎన్ని పూటలు నేను ఉండగలగాలి, ఒక మంచి సలహా కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మరి వైద్యం కూడా చాలా అవసరమై ఉన్నది. మనం తీసుకొని ఆహారం కానీ, మన జీవిత విధానం కానీ, మరి వచ్చే కొన్ని రోగాలను బట్టి చూసినప్పుడు వైద్యుల సలహా కూడా చాలా అవసరం. వారి మందులు కూడా మనకు అవసరమై ఉన్నవి కాబట్టి వారి సలహా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మీరు ఎన్ని పూటలు ఉపవాసం ఉండగలుగుతారు, ఎంతసేపు మీరు మీ కడుపును మార్చుకోగలుగుతారు. ఒక మాట, మన ప్రభు మనం కడుపు మార్చుకొని లేని సమస్యలు కొని తెచ్చుకుంటే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదాయన. కాబట్టి మనం ఎంతసేపు ఉండగలుగుతున్నామో మనమే నిర్ణయం తీసుకోవాలి. ఎంతసేపు ఉండగలమో మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకొని అంతసేపు ఖచ్చితంగా పరిశుద్ధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండేదానికి మనం ఒక ఆలోచన కలిగి నిర్ణయం తీసుకోగలగాలి. అంతేగాని మరి మన శరీరం సహకరించకపోయినా, అనారోగ్య సమస్యలున్నా మనం ఉపవాసంలోనికి వెళ్ళిపోయి లేని సమస్యలు కొని తెచ్చుకొని సంఘానికి కానివ్వండి, సేవకునికి కానివ్వండి, వాక్యానికి కానీ చెడ్డ పేరు తీసుకురావద్దనేది
ఒక చిన్న సలహా మాత్రమే. ఎందుకంటే మనం ఎంతవరకు ఉండగలుగుతున్నామో మనకు తెలిసినప్పుడు మనం అంతసేపు ఉండడానికి ప్రయత్నించాలి. కానీ వాక్యానుసారంగా మనకు ధైర్యం ఏంటంటే, మనం ఉపవాసంలో ఉన్నప్పుడు, నేను అనుభవించింది, వాక్యంలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన శక్తిని ఇస్తాడు. ఉపవాస ప్రార్థనలో మనకు బలం ఇచ్చి ఆయనే మనకు ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనకు తిరిగంటూ ఏముండదు, మనకు అపజయం అంటూ ఏముండదు. ఆయనే బలం ఇచ్చి, ఆయనే శక్తినిచ్చి, ఆయనే నడిపిస్తాడు. కాబట్టి మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేవుని మీద మనం కంప్లీట్గా డిపెండ్ అవ్వాలి. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఇది మనం చెప్పవచ్చు, కానీ ఇంతసేపు ఇంత టైం అని మనం చెప్పలేము. చాలా చక్కగా వివరించారండి. మరి ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తుండండి ప్రేక్షకులారా, మరి ఉపవాస ప్రార్థన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మరలా కలుద్దాం. ప్రార్థన అనే సిరీస్కి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. మరి ఉపవాస ప్రార్థన వాయిదాలు వేయవచ్చా, మధ్యలో విరమించవచ్చా? ఉపవాస ప్రార్థనలు చాలా సందర్భాల్లో అంటే మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము. కొంతమంది కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి ఉపవాస ప్రార్థనను నిర్ణయించుకుంటారు. అవును. కానీ ఏదైనా కొన్ని పర్సనల్ డిస్టర్బెన్సెస్ వల్ల దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అది కొంతవరకు సమంజసమైనటువంటిది కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలనో, ప్రభు దగ్గర సమాధానాన్ని పొందుకోవాలనో, ప్రార్థనలో బలపడాలనో, లేదా నీకున్న కోరికలను బట్టి, అక్కర్లను బట్టి నువ్వు ప్రార్థనలో ఉండాలని నిర్ణయించుకొని నువ్వు ఫాస్టింగ్కి ప్రిపేర్ అయిన తర్వాత చిన్న చిన్న కారణాలను బట్టి, ఓకే పెద్ద సమస్య ఒకటి వచ్చింది, అనారోగ్య సమస్యలో, లేదా చాలా వెరీ 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 ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కనుక నువ్వు అనుకుంటే పర్వాలేదు. కానీ చిన్న చిన్న కారణాలను బట్టి, అంటే లోక సంబంధంగా ఉండేటటువంటి సాధారణమైన డైలీ లైఫ్లో జరిగే కొన్ని డిస్టర్బెన్స్ వల్ల, లేదా కొన్ని సమస్యల వల్ల నువ్వు వాయిదా వేయటం అనేది అది ఎంత మాత్రం కూడా సమంజసమైనటువంటిది కాదు. ఎందుకంటే అట్లాగా మనము ఉపవాస ప్రార్థనని వాయిదా వేస్తే మనము దేవుడికి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానియేలు దగ్గర నుంచి మనం ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాడు. ఉద్యోగ సమయంలో కూడా వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి కిటికీలను యెరూషలేము వైపు తెరిచి ప్రార్థన చేసేవాడంటే ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన 21 రోజు ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనను ఒకసారి చూడలేరు అనుకుంటున్నారా? లేదా ఆయన మీద ఒక కన్నేసి ఉంచలేరు అనుకుంటున్నారా? లేదా ఆయనకు అవకాశం ఉన్నదా 21 రోజులు ప్రార్థన చేయడానికి? కానీ ఆయన ప్రార్థనలో సమయాన్ని గడిపాడు. మనం ఒక్కసారి ఉపవాస ప్రార్థన అనుకున్నప్పుడు వెరీ వెరీ ఎమర్జెన్సీ బేస్లో తప్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉపవాస ప్రార్థనను మనం వాయిదా వేయకూడదు. అది ఏమాత్రం కూడా మనకు క్షేమము కాదు. ఒకవేళ విరమించవలసి వస్తే గనక ఆ మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యల వలన, నీ వ్యక్తిగత కారణాల వలన, అది ప్రాణానికే అపాయమైనటువంటి స్థితి ఉందనుకుంటే గనక నువ్వు వాయిదా వేయవచ్చు. కానీ ఈరోజు కొంతమంది ఇలాంటి ఆలోచనలతో ఉండి, అంటే ఇది ప్రశ్న చాలా చిన్నదే, లేదా ఒక సిల్లీ క్వశ్చన్ కూడా మనం అనొచ్చు, కానీ ఇలాంటి తడబాట్లు కొంతమంది ఏమైపోతున్నారంటే అయ్యో అని భయపడుతూ ఉన్నారు. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు ఆత్మానుసారంగా ప్రేరేపించబడి ప్రార్థనలో సమయాన్ని గడిపితే నీకు ఆకలి వేయదు, లోక ఆశలు నిన్ను వెంబడించవు. ఎందుకంటే శరీర ఆశలను చంపాలి అంటే, శరీర కోరికలను చంపాలి అంటే బలమైనటువంటి ఆయుధము ఉపవాస ప్రార్థన ఒకటే. ఈ ఉపవాస ప్రార్థన అనే బలమైన ఆయుధాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు ఇక నీకు తిరిగి ఉండదు, ఇక నీకు అపజయం ఉండదు. కాబట్టి అందుకని ఆ దేవుడు శక్తి ఇస్తాడు. ఆ శక్తిని బట్టి నువ్వు ముందుకు సాగుతావు. ఇక వేరే విషయాలు ఆలోచించవలసిన అవసరమే లేదు అసలు. చాలా చక్కగా చెప్పారండి. మరి ఉపవాస ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుందంటారా? ఉపవాస ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుందండి. మరి ఎందుకంటే ఉపవాస ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుందనేది మనము సమూయేలు గ్రంథంలో హన్నా దగ్గర నుంచి మనము నేర్చుకోగలుగుతాం. ఇక్కడ చూస్తే మరి భార్య భోజనం చేయట్లేదు, ఏమీ తినట్లేదు, చాలా చింతాక్రాంతురాలై ఉన్నది, దుఃఖాక్రాంతురాలై ఉన్నది. భర్త ఆమెను చూసి అంటాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? భోజనం మానుట అయ్యేలా అన్నాడు. నువ్వు భోజనం మానుట అయ్యేలా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, పిల్లలు లేరనే కారణాన్ని బట్టి నీకు పిల్లలు ఎందుకమ్మా? నేనే కదా, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కానా? నీకు ఎందుకు చింతపడుతున్నావు? ఆ అవమానం తట్టుకోలేక, బాధ తట్టుకోలేక అప్పటికే ఆమె దుఃఖాక్రాంతురాలై ఉన్నది. భోజనము మానేసింది. నువ్వు భోజనం మానుట ఎలా అన్నాడు. కాబట్టి ఆ భోజనం మానినటువంటి ఆ హన్న
మరి పరిగెత్తుకొని దేవుని మందిరంలోనికి వచ్చేసి అలాగే ఆ భోజనము మానినటువంటి ఆ స్త్రీ ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసినప్పుడు అప్పటి వరకు గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు సంతానము అంటే ఆమె సంతానాన్ని ఉత్పత్తి చేయబోతుంది. చూడండి, ఉపవాస ప్రార్థనకు ఖచ్చితంగా సమాధానం వస్తుంది. తిరుగు లేదనేటటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. అక్కడ మనం గత కార్యక్రమాలు కూడా నేర్చుకున్నాను. నేను మళ్ళీ అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నినివే పట్టణస్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. వారి జీవితంలో కూడా, వారి పట్టణంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఉపవాస ప్రార్థనకు తిరుగులేదు. ఉపవాస ప్రార్థన ద్వారానే గొడ్రాలు అనబడినటువంటి స్త్రీ మరి సంతానాన్ని ఇప్పుడు ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఉపవాస ప్రార్థన ద్వారానే నాశనానికి గురవలసిన పట్టణము ఇప్పుడు రక్షింపబడినట్లుగా, చరిత్ర పుటలో నిలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థనకు తిరుగులేదు. ఉపవాస ప్రార్థన జయాలను తీసుకొని వస్తుంది. చాలా చక్కగా వివరించారండి. మరి బహిరంగంగా ఉపవాస ప్రార్థన ప్రకటించి చెయ్యకూడదా? ఈ రోజుల్లో ఏమైపోతుందంటే చాలామంది బహిరంగంగా అంటే వాల్ పోస్టర్లు పెట్టేసి సోషల్ మీడియాలో లేదా చాలా వరకు పబ్లిసిటీ ఎక్కువైపోతుంది. మా చర్చిలో ఉపవాస ప్రార్థన ఉన్నది, పలానా రోజు మీరు రావాలి అని. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె కాక మీ తలకు నూనె అంటించుకొని, అంటే మీ తలకు నూనె పెట్టుకొని, మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ముఖాలను వికారము చేసుకోకుండా తలకు నూనె పెట్టుకొని చక్కగా యాక్టివ్గా కనిపించాలి. రహస్యంగా మీరు ప్రార్థన చేయాలని చెప్తే మరి ఏంటండి ఇలా పబ్లిసిటీ చేసేస్తున్నారు, మరి ఇది తప్పేమో అనుకునే వారు కూడా చాలామంది ఉంటారు. ఒక మాట, సంఘంలో ఫాస్టింగ్ ప్రేయర్ అనేది డిక్లేర్ చేయకపోతే విశ్వాసులు ఎలాగండి ఉపవాస ప్రార్థన చేసేది? ఎవరి ప్రేరేపణను బట్టి వారు ఉపవాసం ఉంటారో అది వేరే విషయం. అది మీరు చెప్పినా చెప్పకపోయినా, సంఘముగా మీరు నిర్ణయించకపోయినా, ఎవరైనా వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేస్తే అది వేరే విషయం. కానీ సంఘము ఒక నిర్ణయాన్ని తీసుకొని పలానా రోజు మనం అందరము కలిసి ఉపవాసం ఉందాము అన్నప్పుడు అది తప్పు కాదు. అది బహిరంగముగా ప్రకటించినప్పుడు తప్పు కాదు. దాన్ని మనము అన్యదగా మనం భావించకూడదు. ఎందుకంటే నినివే పట్టణాన్ని చూసుకుందాం. యోనా గారు అక్కడికి వెళ్ళిపోయి, పాస్టర్ గారు మీరందరూ నాశనం అయిపోతారు, మీరు పాడైపోతారు, మీరు బాగుపడరు, మీ యొక్క బ్రతుకులు బాగలేవని చెప్పినప్పుడు ఈ మాట రాజుగారు కూడా వినిపించింది. వాళ్ళు వచ్చి అన్నారు, ఎవ్వరు కూడా భోజనం చేయకూడదు, మనం అందరం ఒక నిర్ణయం తీసుకుందాం, గోనె బట్ట కట్టుకుందాం, ఉపవాస ప్రార్థన చేద్దాం అంటే చూడండి, వాళ్ళు పబ్లిసిటీ చేసేస్తున్నారు. అక్కడ ఆ పట్టణం అంతా కూడా వ్యాపించిపోయింది ఆ మాట. ఒకరొకరు అందరు చెప్పుకున్నారు. అందరికి ఒక నిర్ణయం అర్థమైపోయింది. ఏంటంటే అరే మనం అందరము ఫాస్టింగ్ చేస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం. పబ్లిసిటీ అవ్వలేదా? బహిరంగంగా ప్రకటించుకోలేరా? వాళ్ళందరూ బహిరంగ కూడుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేయలేదా? కాబట్టి ఉపవాస ప్రార్థన బహిర్గతం చేసినప్పుడు, అది బహిరంగంగా ప్రకటించినప్పుడు దాంట్లో ఏ సమస్య కూడా లేదు. అది మనం వేరేగా భావించడానికి లేదు. చాలా చక్కగా వివరించారండి. ఇప్పటి వరకు మాకున్న ప్రతి ఒక్క డౌట్ని మీరు చాలా చక్కగా క్లియర్ చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. తప్పకుండా. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రములు నాయనా. ప్రార్థన అనే ఈ శీర్షిక ద్వారా అనేకమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి 13 ఎపిసోడ్ల ద్వారా అనేకమైన అద్భుతమైన వివరాలను మీరు మాకు తెలియపరిచారు. అందులోని భాగంగా ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ఎపిసోడ్ ద్వారా, ప్రతి కార్యక్రమం ద్వారా, ప్రతి అంశము ద్వారా ఘనమైన విషయాలు మీరు మాకు నేర్పించి ప్రార్థనలో బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాలు వీక్షించిన ప్రతి ఒక్కరిపైన ప్రత్యేకమైన మీ అభిషేకమును కురుమరించి, మీ దీవెనలు, మీ మేలులు సమృద్ధిగా అనుగ్రహించమని, ప్రార్థనలో బలపరుచుకొని ముందుకు నడిపించమని, ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక జీవితాలు కట్టబట్టకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ప్రార్థన అనే శీర్షికలో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రేక్షకునితోనూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితోనూ, ఈ టీం అంతటితోనూ ఇప్పుడు ఎల్లప్పుడు మీరు అక్కడ పర్యంతరము సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నిజమే కదండి, ఉపవాస ప్రార్థనలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఉపవాస ప్రార్థన జీవితంలో ప్రారంభిద్దాం. మరి హోప్ టీవీ ప్రేక్షకులందరూ ఇంతవరకు వీక్షించిన మా కార్యక్రమాన్ని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు రాకడ
ఆలస్యమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.